జీడీపీ లెక్కన సీట్లు పెంచాలన్న సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. జీడీపీ లెక్క ప్రకారం సీట్లు పెంచితే కేవలం హైదరాబాద్ లోనే నియోజకవర్గాలు పెరుగుతాయని గుర్తు చేశారు. సీఎం పోటీ చేయడానికి కొడంగల్ కూడా ఉండదని తెలిపారు. హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ సీఎం రేవంత్ ఇప్పుడు రాహుల్ సీట్లో కూర్చోవాలని ఉబలాట పడుతున్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆశల మీద అడియాల్సి చేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 50% సీట్లు వేస్తే ఏమంటుంది, ఇలా జీడీపీ ద్వారా పెంచాలంటాడు. ఇవాళ అట్లా అనుకుంటే ఇలా మీరు హైదరాబాద్ తీసుకొని తెలంగాణ తీసుకుందాం. హైదరాబాద్ నుంచే ఎక్కువ రెవెన్యూ ఆదాయం వస్తుంది. తెలంగాణలో 70% హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం చూస్తే ఈ హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఒక్కొక్క డివిజన్ పక్క ఒక శాసనసభ నియోజకవర్గం అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. ఇలా హైదరాబాద్ వాళ్ళు ఆలోచించి ఆదాయం పరంగా మీకు నియోజకవర్గాలు చేయాలనుకుంటే స్టార్ట్ చేయనని చెప్పి హైదరాబాద్ ఉద్యమం చేసి స్టార్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగల్ కూడా శాసనసభ నియోజకవర్గం ఉంటుంది. ఆయన కూడా పోటీ చేసే అవకాశం రాదు. కొడంగల్ నుంచి ఆదాయం ఏం లేదు, కొడంగల్ నుంచి రూపాయి ఆదాయం లేదు. మరి రేవంత్ రెడ్డి ఏడ పోటీ చేయాలి? ఇంకా కొమరం భీం, ములుగు లాంటి ప్రాంతాలు అడ్రస్ లేకుండా పోతాయి. ఇవాళ అభివృద్ధి చెందద్దా అవి? వాళ్ళు పోటీ చేయొద్దా? నియోజకవర్గం కావద్దా అవి? ఏది పడితే అది మాట్లాడి ఇవాళ కేవలం మహిళా బిల్లును వ్యతిరేకించాలని చెప్పి ఒక కుట్రతోని ఇలా ఇండి అలయన్స్ ఏ విధంగా చేసిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన. దేశవ్యాప్తంగా ఏడవైనా కాంగ్రెస్ పార్టీ చెప్తారు. పాపం రేవంత్ రెడ్డి ఆలోచన అంటే రాహుల్ గాంధీకి ఏం ఆలోచన రాలే. నేను ముఖ్యమంత్రిని అయినా రాహుల్ గాంధీకి ఏం తెలుస్తలేదు కాబట్టి తొందరపై రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలి. ఆయన రాహుల్ గాంధీ కంటే తెలివివంతుడు నేనే. రాహుల్ గాంధీకి ఏం తెలియదు మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్లో కూడా తెలుసు. కాబట్టి నేనే తెలుగు మంత్రులని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు తొందర అవకాశం దొరికితే టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లా జోరియాల ముఖ్యమంత్రి పదవిని పొందిండో తొందరపై ఈ ముఖ్యమంత్రి ఉంటుందో ఉండదో డౌటే కాబట్టి తొందరపై రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోమని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన తప్పన ఛాన్స్ దొరకపోవడానికి సిద్ధం ఉండరు రేవంత్ రెడ్డి గారు.